నా కొడుకు పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను అంటూ శివనారాయణ కుటుంబానికి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక దీప పెళ్లికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని శ్రీధర్ చేతుల మీదుగానే కార్తీక్ తల్లిదండ్రులుగా శ్రీధర్ అలాగే కాంచన ఇద్దరూ కూడా కార్తీక్ తల్లిదండ్రులుగా నిలబడి ఈ పెళ్లి జరిపిస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఆగిపోతుందని శివనారాయణ కూడా అనడంతో ఒక్కసారే కార్తీక్ అయితే కుప్పకూలిపోతాడు. ఇక జ్యోత్స్న అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, చూసావా గ్రాని, ఇప్పుడు బావ ఏం చేస్తాడో నేను చూస్తాను, బావ గిలగిల కొట్టుకోవాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక కార్తీక్ అయితే బయటికి వెళ్తాడు. కార్తీక్ బయటికి వెళ్ళాక జ్యోత్స్న అయితే కార్తీక్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. పనుండి బయటికి వెళ్ళారు అని దీప చెప్తూ ఉంటే, ఏంటి ఇద్దరు కూడా అలా నీరసపడిపోయారు, నేను కొట్టిన దెబ్బగా గూప గుయ్యమందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, మా బావ దేనికి కూడా వెనక్కి తగ్గరు, ఓడిపోరు, చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు చెప్తున్నాను విను, సుమిత్ర గారు, దశరథ గారు మా అమ్మ నాన్న స్థానంలో ఉండి నా పెళ్ళి జరిపిస్తారు, నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ, చూస్తూ ఆనందపడుతూ కానీ అని దీప అయితే చెప్తూ ఉంటుంది జ్యోత్స్నకి. అప్పుడే ఇక కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చిన తర్వాత, ఏంటి మరదలా ఇంకా వంట మొదలు పెట్టలేదా అని అడుగుతూ ఉంటాడు దీపని. అప్పుడే ఇక పారిజాతం, ఏంట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, ఇందాక మీ తాత పెట్టిన కండిషన్ విని అలా కుప్పకూలిపోయావు, నీరు గారిపోయావు, ఇప్పుడేంటి ఎంతో ఉత్సాహంగా ఉన్నావు, ఏం ప్లాన్ చేసుకొచ్చావేంటి, మీ నాన్న కాళ్ళు పట్టుకొని వెళ్ళి బ్రతిమలాడావా నా పెళ్ళి చెయ్యి నాన్న అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, నేను ఎవరిని కూడా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, నేననుకుంటే ఏదైనా జరిగిపోతుంది, అత్తయ్య మావయ్య దీప తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి జరిపించాలని అనుకున్నాను, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి బావ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. చూడు జ్యోత్స్న, సారీ పెద్ద మేడం గారు, నేను ఒక కండిషన్ పెట్టాను, తర్వాత మీరు ఒక కండిషన్ పెట్టారు, ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మరికొద్ది క్షణాల్లో నీకే తెలుస్తుంది అని కార్తీక్ అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే పారిజాతంతో ఇలా చెప్తూ ఉంటుంది, ఏంటి గ్రాని, నేను కొట్టిన దెబ్బకి బావ గిలగిలా కొట్టుకుంటాడేమో, నీరసపడిపోతాడేమో అనుకున్నాను, కానీ బావలో సడన్గా ఈ మార్పేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదే నాకు అర్థం కావడం లేదే, మరి కార్తీక్ ఇంత జోష్గా ఎందుకు ఉన్నాడో తెలియడం లేదో, ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడు ఇక సుమిత్ర అయితే, జ్యోత్స్న సరైన కండిషన్ పెట్టి కార్తీక్ దీప పెళ్లి జరపకుండా ఆపింది కదండి అని అంటూ ఉంటే, మన స్వార్థానికి మనం కూడా ఎంత అలా ఆలోచిస్తున్నామో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఇప్పటి వరకు కూడా ఆ శ్రీధర్ని మా నాన్న అసహించుకున్నాడు, అసలు ఇంటి అల్లుడిగానే ఒప్పుకోలేదు, ఇప్పుడు కార్తీక దీప పెళ్ళి మన ఇద్దరి చేతుల మీదుగా జరగాలంటే వాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులుగా ఉండి జరిపించాలని జ్యోత్స్న చెప్పడంతో మా నాన్న కూడా దానికి ఓకే అన్నాడు, ఎందుకంటే అది జరగదని అంటే మా నాన్న కూడా మాట ఇచ్చి తప్పినట్టే అర్థం, ఇంత స్వార్థంగా ఇంత ఇదిగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక సుమిత్ర అయితే, మీకు స్వార్థం కనిపిస్తుందేమో, నాకు మాత్రం ఆ దీప చేసిన తప్పుకి సరైన శిక్ష అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, చూడు సుమిత్ర, నువ్వు ఏదేదో అనుకుంటున్నావు, ఏదేదో ఊహించుకుంటున్నావు, కానీ ఎప్పటికైనా గెలిచేది దీప కార్తీకే అని అంటూ ఉంటే, ఆ మాట విని సుమిత్ర అయితే, ఏంటండి ఎందుకు మీరు వాళ్ళ తరపునే వకాల్తా పుచ్చుకొని మాట్లాడతారో,
తను మీ ప్రాణాల్ని తీయాలనుకుంది. అలాంటి దుర్మార్గురాలకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే చూడు సుమిత్ర, త్వరలోనే నిజాలు బయటపడతాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నిజాలు బయటపడ్డాక అప్పుడు నువ్వన్న మాటలు ఏవి కూడా వెనక్కి తీసుకోలేవు. తరువాత తప్పు చేశానని నువ్వే పశ్చాత్తాపంతో కుమిలిపోతావు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఈలోగా ఇక శ్రీధర్ అయితే శివన్నారాయణ ఇంటికి వస్తాడు. శ్రీధర్ శివన్నారాయణ ఇంటికి వచ్చి రండి, బయటికి రండి అని అంటూ ఉంటాడు అందరినీ కూడా. అప్పుడే ఇక కాంచన కూడా వస్తుంది. శ్రీధర్ కాంచన ఇద్దరు కలిసి రావడం చూసి శివన్నారాయణ కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఏంటి, ఎందుకు వచ్చావు అని శివన్నారాయణ అడుగుతూ ఉంటే, ఏంటండి శివన్నారాయణ గారు, మీరేనంట కదా నా కోడలికి కొడుక్కి పెళ్లి జరగాలంటే మేమిద్దరం భార్యాభర్తలుగా వాడికి తల్లిదండ్రులుగా ఉండి పెళ్లి జరిపించాలని ఏదో కండిషన్ పెట్టారంట కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అవును పెట్టాము, అయినా దీనికి నువ్వు ఒప్పుకోవు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే నా కొడుకు పెళ్ళి మీ చేతుల మీదుగా మీ ఇంట్లో, అది కూడా మా చెల్లెమ్మ మా బావగారు నా కోడలికి అమ్మా నాన్న స్థానంలో ఉండి జరిపిస్తున్నారంటే నేను నా కొడుకు పెళ్ళికి రాకుండా ఉంటాను? వాడికి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి చేయకుండా ఎందుకుంటాను? వాడు నన్ను ఎన్ని మాటలు అన్నా, కాంచన నన్ను భర్తగా ఒప్పుకోకపోయినా నేను ఈ పెళ్లి దగ్గరుండి చేస్తాను. ఎందుకంటే కాంచనకి నాకు ఇంకా విడాకులు అవ్వలేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏంటి మావయ్య, ఎందుకు మీరు ఇంత ఈజీగా ఒప్పుకున్నారు? ఆస్తి కోసమా అని అంటూ ఉంటే, ఆస్తి కోసం ఎవరు ఎన్ని దుర్మార్గాలు చేశారో, ఎవరు స్వార్థం ఎవరు ఆలోచించారో అన్నీ కూడా తెలుసుకొని వచ్చాను కాబట్టి నా కొడుకు తరపున ఇప్పుడు నేను నిలబడుతున్నాను. వాడు నన్ను నాన్నగా ఒప్పుకోకపోవచ్చు, కానీ వాడి పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. శివన్నారాయణ గారు, మీరు అనుకున్న ముహూర్తానికి నా కోడలు మెడలో నా కొడుకు కార్తీక్ దీప మెడలో తాళి కడతాడు. అది కూడా నా భార్యతో నేను పక్కనే ఉండి నా కొడుకు పెళ్ళి మా చేతుల మీదుగా జరిపిస్తాము. అలాగే కార్తీక్ కండిషన్ ఒప్పుకున్నారు కదా, మీ కొడుకు కోడలు చేత కూడా దీప తల్లిదండ్రులుగా ఉండమని చెప్పి ఈ పెళ్ళిని మీరు జరిపించండి అని శ్రీధర్ అయితే ఆఖరి నిమిషంలో ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. విన్నావు కదా నాన్న, నా భర్త నా పక్కనే ఉండి తను కార్తీక్కి తండ్రి స్థానంలో ఉండి పెళ్లి జరిపిస్తానని చెప్పాడు. మరి ఇంకెందుకు మీకు ఆలస్యం, కానివ్వండి, ముహూర్తం పెట్టివ్వండి అని అంటూ ఉంటుంది కాంచన. అయితే అప్పుడే ఇక ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటాడు. మర్దల, ఇప్పుడు పెద్దమ్మగారి పరిస్థితి ఏంటంటావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తను నీ గూబ గుయ్యమనేలా ప్లాన్ చేశానని అనుకుంది బావా, కానీ నువ్వు అంతకన్నా ఎక్కువగా గోబ గుయ్యమనేలాగా వీళ్ళకి షాక్ ఇచ్చావు అని అంటూ ఉంటుంది దీప. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇంత తేలిగ్గా శ్రీధర్ ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.